ఈ రోజు మన ఇంట్లో ఒక చిన్న తమ్ముడు అయితే పుట్టాడు. 10 రోజుల నుంచి ఈ రోజు ఇంతది రేపింతది అని చెప్పి పందాలు వేసుకుంటున్నాం మేము. ఒక తల్లి 9 నెలలు కడుపులో బిడ్డను మోసి ఆ బిడ్డను బయటికి తీయడానికి పడే కష్టం, ఆ నొప్పులు బాధతో పడే నరకం మనం మాటల్లో చెప్పలేం. నాకు తెలిసి చనిపోయి మళ్ళీ జన్మెత్తినంత సంతోషం మనుషులకైనా పశువులకైనా. ఈ వీడియోకి తీయడానికి కారణం, ఇది చూపించడానికి కారణం ఒకటే. పిల్లలు వదిలేశారు, చూసుకోవట్లేదని చెప్పి తల్లిదండ్రులు ఎంతో మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళని కనటానికి పడిన బాధ కన్నా మీరు వాళ్ళని చూసుకోలేదనే పడే బాధ ఎక్కువైపోతుంది. అమ్మ ప్రేమ ఉన్న వాళ్ళకి అస్సలు తెలియదు. నరకం నరకం అనుభవించుంటారు పురుటి నొప్పులతో. మీరు వాళ్ళకి ఇచ్చే బహుమానం వాళ్ళ రోడ్ల మీద వదిలేయడం. మీరు దూరంగా ఉన్నా వాళ్ళకి దగ్గరగా ఉన్నా దయచేసి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయండి. ఇనుము ఇదే తొలి తవ్వడం వల్ల నొప్పుల వల్ల దూడను అసలే నాకట్లే. అందుకే దగ్గరగా ఉన్న పొలం దగ్గరికి వెళ్ళేసి ఒక మోపు వరిగడ్డి అయితే తీసుకొని వచ్చాము. తీసుకొచ్చిన వరిగడ్డితో మొత్తం తేమంతా తుడిచేసామన్నమాట. ఎనుము మాయ అనేది వేస్తుంది. వేసేంత వరకు వరిగడ్డి తినాలి, పచ్చిగడ్డి తినకూడదు. ఎనుముని దోడిని లోపల ఇంట్లో తీసుకొచ్చి కట్టేశాము. మన బుజ్జి తమ్ముడికి పేరేం పెడతామో కామెంట్ చేయండి. జున్ను పాలు తీసి జున్నుతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.